భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు హమాలీగా మారిపోయారు. రజతోత్సవ సభకు భారీ ఎత్తున జన సమీకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు ఆర్థిక వనరులు సమకూర్చడానికి మణుగూరులో హమాలీ పనిచేశారు. లారీతో వచ్చిన లోడ్ని అన్లోడ్ చేసి మూటలు మోశారు. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనుంది. ఈ సభలో గులాబీ పండుగ జరగబోతుందన్నారు. ఈ సభలో మా నాయకుడు ఏమి మాట్లాడతారో అని దేశం మొత్తం ఎదురు చూస్తుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ సొంత పార్టీ, ఇంటి పార్టీ అని, ప్రజల సమస్యలు తీర్చే పార్టీ అని, బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. పార్టీపై ఆర్థిక భారం పడకుండా ఒక్కరోజు కూలీ పని చేశామని తెలిపారు. తెలంగాణ ఇంటి పార్టీ, సొంత పార్టీ, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరటం కోసం తెలంగాణ ప్రజల సమస్యల నుండి పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో ఏప్రిల్ 27వ తేదీన పురుడు పోసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఈనాటి టీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో, 27 వసంతాలు నిండిన శుభ సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి రజతోత్సవ సభకు యావత్ రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, ప్రజలు లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో మా నాయకుడి ఆదేశాల మేరకు కార్యకర్తలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పినటువంటి ఆదేశాలతో కదిలినటువంటి కార్యకర్తలు, నాయకులు ఆర్థిక భారం పార్టీకి ఇబ్బంది కలగకుండా